తెలంగాణ ఎన్నికలకు చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ఆఖరి క్షణాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ మహాకూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి తన ఇంటి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహాకూటమి అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్ ని దాఖలు చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ మహాకూటమి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గాంధీ, మహాకూటమి అభ్యర్థిగా భవ్య ఆనంద్ ప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. అంబర్పేట్ నియోజకవర్గానికి తెలంగాణ జనసమితి అభ్యర్థిగా ఓయూ విద్యార్థి నాయకుడు నిజ్జన రమేష్ ముదిరాజ్ నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్ స్థానానికి మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. నామినేషన్లకి చివరి రోజు కావడంతో చాలా మంది ఎక్కువగానే నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ లో నామినేషన్ల దాఖలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అక్షయ, ఈ రోజు నామినేషన్లకు సంబంధించి చివరి తేదీ. ఈ తేదీని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఈ రోజు నామినేషన్ల దాఖలకు భారీ ర్యాలీతో వెళ్లి వారి బల నిరూపణ చేసుకుంటూ వారు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇలా నామినేషన్లు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వివిధ జిల్లాలలో వారికి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వంతో కలిసి కార్యకర్తలతో కలిసి వెళ్లి వారి హంగు ఆర్భాటలతో నామినేషన్ కు వేయడం జరిగింది. అయితే దాంట్లో నామినేషన్ లో వేసినటువంటి ముఖ్యంగా హైదరాబాద్ లో ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ లభించినటువంటి దాసోజు శ్రవణ్ కూడా ఈ రోజు ఫిలిం నగర్ క్లబ్ లో ఉన్నటువంటి ఫిలిం నగర్ క్లబ్ వద్ద ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవాలయం నుంచి ర్యాలీగా బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ సాధించినటువంటి సర్వేష్ సత్యనారాయణ కూడా ఈ రోజు భారీ ర్యాలీతో తను మహేంద్ర హిల్స్, సికింద్రాబాద్ లో మహేంద్ర హిల్స్ నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి తను నామినేషన్ వేయడం జరిగింది. మరోవైపు అలాగే వివిధ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ రోజు నామినేషన్లు వేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతారు. కూడా కొడంగల్లో భారీ బల ప్రదర్శనతో వెళ్లడం జరిగింది. అక్కడ కొద్దిసేపు కొంచెం వాతావరణం అంతా కూడా రాజకీయ వాతావరణం కూడా వేడెక్కినట్టుగా తెలుస్తుంది. అక్కడ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రచారంలో భాగంగా ఉండగా రేవంత్ రెడ్డి దాదాపు 10,000 మందితో నామినేషన్ వేయడానికి వెళ్లడం జరిగింది. రేవంత్ రెడ్డిని నామినేషన్ సందర్భంగా ర్యాలీలో వెళ్లొద్దు, సాధారణంగా మీరు నామినేషన్ వేయాలని పోలీసులు నోటీసు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా కాదని చెప్పి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా గొడవ చేయడం జరిగింది. ఆ సంబంధించిన స్థానిక పోలీసు నాయకత్వాన్ని తో ఎదిరించినట్టుగా తెలుస్తుంది. వీటందరినీ కూడా దాటుకుని రేవంత్ రెడ్డి కూడా భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మహాకూటమికి సంబంధించిన నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున నామినేషన్ కోసం ఈ రోజు దాఖలు కోసం వెళ్లడం జరిగింది. అక్షయ, థ్యాంక్ యూ మధు. తెలంగాణ ఎన్నికలకు చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ఆఖరి క్షణాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ మహాకూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి తన ఇంటి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహాకూటమి అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నామినేషన్ ని దాఖలు చేశారు. టీజేఎస్ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. సో నామినేషన్లకి చివరి రోజు కావడంతో టీజేఎస్ అభ్యర్థుల నామినేషన్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ అక్షయ. ఈ రోజు తెలంగాణ జనసమితికి సంబంధించిన 12 మంది నామినేషన్లు అయితే పూర్తిగా నామినేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా మెదక్, దుబ్బాక, సిద్దిపేట, తర్వాత మల్కాజ్గిరి, తర్వాత అంబర్పేట, వర్ధనపేట, తర్వాత స్టేషన్ గన్పూర్, అశ్వరావుపేట, మామనాడు ఇలా స్థానం మొత్తం 12 మంది అభ్యర్థులను మట్టుకము
ఇప్పటివరకు అయితే నామినేషన్ వేశారు. నిన్న రాత్రి ఏదైతే బీఫామ్ తీసుకున్న అభ్యర్థులున్నారో నేరుగా ఈ రోజు నామినేషన్ కి వెళ్ళడం జరిగింది. మెదక్ లో అభ్యర్థి అయిన జనార్దన్ రెడ్డి నామినేషన్ కి కోదండరాం అక్కడికి వెళ్ళి నామినేషన్ వేసే అవకాశం తెలిసింది. మొత్తం చూసుకున్నట్లయితే ఈ రోజు ఆఖరి రోజు కావడం నేపథ్యంలో అన్ని మహాకుటుంబంలో భాగంగా ఉన్న పార్టీలన్నీ కూడా ఈ రోజు నామినేషన్లు కూడా పూర్తిగా దాఖలు చేసినట్లు తెలుస్తుంది. మరికొద్ది గంటల్లో ఈ నామినేషన్ పర్వం అనేది ముగుస్తుంది. అయితే దీని నేపథ్యంలోనే కొన్ని ప్రదేశాల్లో మహాకూటమి అభ్యర్థుల్లో ఉన్న ఏదైతే స్నేహపూర్వకం కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈరోజు పూర్తిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ అనేది ఒకే చోట ఇద్దరు కూడా ఒకరి కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఒక జనసమితి నుంచి కావచ్చు, అలాగే టీడీపీ నుంచి, తర్వాత జనసమితి నుంచి, ఇలా ఒకే స్థానాన్ని దాదాపు ఒక 3-4 నామినేషన్ వేసే అవకాశం ఉంది. అయితే ఈ నామినేషన్ లో వేసిన తర్వాత ఎవరు విత్డ్రాల్ చేసుకుంటారు అనేది కూడా చాలా ఉత్కంఠగా ఉంది. వర్ధనపేటకు సంబంధించిన టికెట్ ఏదైతే ఉందో నిన్న రాత్రి కొద్దిగా పార్టీ కార్యాలయంలో ఆందోళన కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే అదే వర్ధనపేటకు సంబంధించిన టికెట్ ను దేవా అనే ఒక క్యాండిడేట్ కి, ఎన్ఆర్ఐ క్యాండిడేట్ కి ఇవ్వడం పట్ల కూడా చింతస్వామి కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. అయితే చింతస్వామికి స్టేషన్ కన్పూర్ నుంచి వెయ్యాలని చెప్పి కూడా ఇటు కోదండరాం కూడా చింతస్వామికి సూచించాలని తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే తెలంగాణ జనసమితికి సంబంధించిన 12 మంది అభ్యర్థులు మొత్తం ఈ రోజు పూర్తిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆ 12 మంది లో అయితే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు. అయితే ఈ టీడీపీ నామినేషన్లు వేయడం జరిగింది. అందులో ఎవరు విత్డ్రాల్ చేసుకుంటారు, మహాకూటమికి సపోర్ట్ గా ఎవరు వెళ్తారు అనేది కూడా కొద్దిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొని అక్షయ. థ్యాంక్ యూ రమేష్.